ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 128వ కీర్తన 4వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదింపబడును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథము 128వ కీర్తన దేవుని యందు భయభక్తులు కలిగ వారికి కలిగే ధన్యత, అలాగే వారికి కలిగే ఆశీర్వాదాల గురించి తెలియజేస్తుంది. ఈ కీర్తన 128వ కీర్తన ఆదర్శవంతమైన భర్త, సంతోషకరమైన కుటుంబము గూర్చి తెలియజేస్తుంది. మన ఆశీర్వాదాలకు మూలం దేవుడు. దేవుణ్ణి తెలుసుకోవడం, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకోవడం. దైవ భయము అంటే మనము దేవుణ్ణి ప్రేమించటం, ఆయనకి విధేయత చూపించటం, ఆయనను గౌరవించటం అని అర్థం. మనము ఆయన మార్గములను నమ్మకంగా అనుసరించకపోతే మనము ఆయనను యథార్థంగా ఆరాధించటం చాలా అవసరం మరియు తప్పనిసరిగా. అలాగే నీ పనిలో ఆశీర్వాదమును నీవు అనుభవించటం అనేది దేవుని ఆశీర్వాదం. అలాగే నీ కుటుంబములో ఆశీర్వాదం, నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండి సంతానము కలిగి ఉండడం ఆశీర్వాదం. కుటుంబం ఆశీర్వాదం అనేది తల్లిదండ్రుల సంరక్షణలో మరియు క్రమశిక్షణలో ఒలీవల మొక్కల వలె ఎదుగుతూ బిడ్డలను బట్టి తల్లిదండ్రులకు సంతోషం కలగటం అనేది ఆశీర్వాదం. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ప్రస్తుతమే కాదు, దీవెనలు, మీ భవిష్యత్తు తరాలు కూడా అలాగే మీరును సమాధానము కలిగి దేవుని ఆశీర్వాదాలు అనుగ్రహించబడతాయి. కీర్తనల గ్రంథం 1వ కీర్తన ఒక మంచి భక్తి కలిగిన వ్యక్తి జీవితాన్ని తెలియజేస్తుంటే, సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఒక మంచి భార్య వ్యక్తిత్వ జీవితాన్ని తెలియజేస్తుంది. అలాగే దేవుని పిల్లలారా, నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకుంటూ ఇతరులకు ఆశీర్వాదకరంగాను ఇతరులకు మాదిరిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యందు భయభక్తులు దేవుని ఆశీర్వాదాలకు తాళపు చెవులు. తాళపు చెవులు బీరువాలోని సకల ఐశ్వర్యానికి హక్కుదారులుగా చేస్తుంది. పరలోకపు తాళపు చెవులు సంఘమునకు ఇవ్వబడ్డాయి. ఆశీర్వాదపు తాళపు చెవులు భయభక్తులు గల వారికి ఇవ్వబడతాయి. దేవుని బిడ్డవైన నీవు పరలోకము దాని ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీ యందు ఆశీర్వాదం కలిగిన జీవితం, మీ యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా కలుగుతుందని
అలా భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి, స్త్రీ, పిల్లలు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉంటారో మీ లేఖనములోంచి నేర్చుకున్న ప్రకారం మా మా జీవితాల్ని, మా కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహము కాని వారికి అవ్వటానికి, అయిన వారికి గర్భఫలం ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.